పాక్‌కి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రావట్లేదు. కొన్ని కొన్ని జీవితాలు, కొంతమంది బతుకులు ఇలాగే ఉంటాయా అని అనిపిస్తుంది. ఎవరిని చూస్తేని? పాకిస్తాన్‌లో ఉగ్రమూకలను చూస్తుంటే. ఎన్నిసార్లు భారత్ మీద వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడిన ప్రతిసారి కూడా మూల్యం చెల్లించుకుంటున్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దేశం నాశనం చేసుకుంటున్నారు. ఎప్పుడు తిరుగుబాట్లు వస్తాయో తెలీదు. ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలీదు. అరే మాజీ ప్రధాని జైల్లో ఉంటే ఎంత దారుణంగా ఇమ్రాన్ ఖాన్ అసలు ఉన్నాడో లేదో తెలియని దుస్థితికి తీసుకెళ్ళిపోయారు. అంత అరాచక పాలన. ఇప్పుడు మళ్ళీ కొత్త పోకడలు. మహిళా ఆత్మాహుతి సేన. ఇది వాళ్ళు చేసే ఘనకార్యాలు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఒక బ్లాస్ట్ కాదు. జైషే మహిళా విభాగం పథకం మొత్తం బయటపెట్టిన మొదటి అరాచకం. కీలక సూత్రధారి డాక్టర్ షాహిన్ షాహిద్. ఒక డాక్టర్ అండి. దీని కీలక సూత్రధారి. వైద్య వృత్తిని కవర్గా వాడుకుని డబుల్ ఫేస్ ఆపరేటర్గా దర్యాప్తు దళాల గుర్తింపు. వీళ్ళు చేసేది దైవం లాంటి వృత్తి, వైద్య వృత్తి. వైద్యో నారాయణ హరి అంటారు. అంటే దేవుడితో సమానంగా వైద్యుని చూస్తారు. ఎందుకంటే ప్రాణదాత అంటారు వైద్యుని. సో అలాంటి వైద్యుడు ప్రాణాలు తీసేయడానికి ఒక మృగాళ్ళ, క్రూర మృగంలా బరి తెగించి చేసిన ఎర్రకోట దాడి స్కెచ్, దాని పర్యవసానాలు, అమాయకులు బలి, దేశంలో ఒక తెలియని ఆందోళన. అయినా వాళ్ళలో మార్పు రావట్లేదు. మార్పు రప్పిస్తారు. ఇండియా రప్పించబోతుంది. త్వరలోనే చూడబోతున్నాడు దాన్ని. ఇక నిఘా సంస్థల విచారణలో షాకింగ్ డేటా. జమాత్ ఉల్ మొహిమత్ సభ్యుల సంఖ్య 5,000 దాటింది. మసూద్ అజార్ స్వయంగా డార్క్ వెబ్ తరహా సోషల్ ఛానల్లో చేస్తున్న బూస్ట్ పోస్టులు ఇవి. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి ఒక్కసారిగా ఈ మహిళా సంబంధించి జమాత్ ఉల్ మొమినాత్ ఏదైతే ఉన్నదో అది ఒక్కసారిగా 5,000 దాటింది. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాడు వీళ్ళందరూ అని. ఇక బౌల్పూర్ నుంచి కరాచీ వరకు జైషే కేంద్రాలు, సీక్రెట్ రిక్రూటింగ్ జోన్లుగా మారినట్లు నిఘా వర్గాల సమాచారం. అక్టోబర్ 8 నుంచి అండర్ గ్రౌండ్లో క్యాంపుల్లో పెద్ద ఎత్తున మహిళలకు ట్రైనింగ్. వీళ్ళు ఇప్పుడు పురుషులు అయిపోయింది, వాళ్ళది అయిపోయింది. అన్యాయంగా ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి ఏంటంటే నూరి పోస్తారు అంతే. జిహాద్ నూరి పోస్తారు. మీరు చంపాలి, మన దేశం కోసం చంపాలి, మనది ఇది మనది అది అని చెప్పి వాళ్ళకి ఏవో ఆశలు చూపించి ఆ ఉన్న పిల్లల్ని, 2 పిల్లలు ఉంటే ఒక పిల్లను కూడా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా తరఫీదులు ఇచ్చి వాళ్ళని ఒక మృగంలా తయారు చేసి విచక్షణ ఇంకా పూర్తిగా మనిషి రూపం నుంచి వేరే రూపంలోకి వెళ్ళిపోయేలాగా. ఇంకా మనిషిగా అంటే కొద్దిగా ఆలోచనలు వస్తాయి. మంచి చెడ్డ మానవత్వం ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకెళ్ళకి అలాంటివి ఏమి ఉండవు కదా. ఆ రకంగా ఉండరు. ఆ తర్ఫీదు అలా ఇస్తారు. ఆడు నరనరాల్లోని కూడా రక్తదాహమే, రక్త పిశాచిలా తయారవుతారు. ఆ రక్తం చూడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ టైప్లో ఆ తర్ఫీదు ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మహిళలను వాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? మహిళలు అమాయకమైన మహిళలు కదా. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ప్రాణాలు పోసేవారు, పిల్లలకి ప్రాణం ఇస్తారు. తమ ప్రాణాన్ని బిగబెట్టి జన్మనిచ్చే గొప్ప వనితలు. అలాంటి వాళ్ళు దీనికి సిద్ధం చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇక ప్రతిరోజు 40 నిమిషాల ఆన్లైన్ క్లాస్ అట. పేరుకు ఆధ్యాత్మిక ఉపన్యాసం. లోతుగా పరిశీలిస్తే ఆత్మాహుతి మిషన్ ట్రైనింగ్. చూడండి ఎంత దారుణంగా ఒడిగడుతున్నారు వీళ్ళు. ఇక ఐసిస్, హమాస్, ఎల్టీటీ ఈ 3 మోడల్ను కాపీ చేసిన జైషే మహిళలకు ఫిజికల్ ప్లస్ సైకాలజికల్ కండిషనింగ్ గురి చేస్తున్నట్లు నిఘా హెచ్చరికలు, ఆ రకంగా గురి చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరిక. ఇక పార్టిసిపెంట్ ఫీజు ఒక్కో మహిళ నుంచి 500 విరాళం పేరుతో సేకరణ. జైషే ఇంటర్నల్ డక్ట్ కోడ్ కూడా బయటపడింది. ఆ ఇంటర్నల్గా ఏదైతే కోడ్ ఉంటుందో 500 రూపాయలు తీసుకుంటున్నారట. వాళ్ళకి తర్ఫీదులు ఇస్తున్నారట. ఎలాంటి తర్ఫీదులు? మళ్ళీ ఐసిస్, హమాస్, ఎల్టీటీలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుంటాయి? ఉగ్రవాద సంస్థలు. ఐసిస్ అంటే కరడుగట్టిన మనుషులు మాట. ఇంకా వాళ్ళకి ఏమి తనాపన భేదమే ఉండదు. నువ్వు వెళ్ళి చంపు అంటే ఎప్పుడైతే చేసినట్టు వెళ్ళి చంపడమే. కొన్ని సినిమాల్లో చూస్తుంటాను చూసారా, అదే పరిస్థితి. అంటే వీళ్ళు తీరు మారలేదు. వీళ్ళకి సామాన్యంగా చిన్న చిన్న దెబ్బలేస్తే సరిపోదు.
సరైన దెబ్బ పడాలి. కానీ అమాయక ప్రజలు పోతారని ఎక్కడో ఆలోచిస్తున్న భారత్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఇక భర్త కుటుంబ సభ్యులే కాదు, ఏ పురుషుడితోనూ మాట్లాడరాదు. వీళ్ళ కండిషన్ చూడండి. ఈ ఆంక్షతో మహిళలను పూర్తిగా ఐసోలేట్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీరికి ఇచ్చే శిక్షణ పురుష ఉగ్రవాదుల కంటే ఏమాత్రం తక్కువ కాదు. కొన్ని సెకండ్లు మరింత క్రూరంగా ఉన్నట్లు నిఘా వర్గాల అంచనా. నిఘా వర్గాలకి మొత్తం ఈ వీడియో అంతా కూడా చిక్కింది. భారత్ దగ్గర ఏ సమాచారం ఉంటుంది. లాస్ట్ టైం ఏమైంది, పెహల్గామ దాడి చేసి ఎవరైతే చేశారో ఏం చేశారో డైరెక్ట్గా వాళ్ళ ఇంటి మీద వెళ్ళి పడింది మిసైల్, పక్కకు కూడా వెళ్ళలేదు. బ్రహ్మోస్ బద్దలు చేసుకుంటూ వెళ్ళి కొట్టిన సంఘటన మనం చూసాం కదా. అంత క్లీన్గా ఉంటుంది పిక్చరు. అస్త్రం ఎక్కువ పడితే అర్జునులాగే ఎక్కడైనా కొట్టగలరు. అది చీకటం అనియండి, పగలవనియండి, వార్ వన్ సైడ్ అయిపోద్ది భారత్ తలుచుకుంటే. సో అలాంటి పరిస్థితిలో ఈరోజు మనకి పాకిస్తాన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది మాట్లాడేది. వీళ్ళకి ఇచ్చే శిక్షణ అంత కఠినంగా ఉంటున్నదట. పురుషులతోటే కాదు, మహిళలను కూడా అదే పరిస్థితి. ఇక కడుపులో కత్తి, పుల్వామా నెట్వర్క్. ఈ మహిళా బ్రిగేడ్ హెడ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్. ఎవరండి మసూద్ అజార్? కరుడు కట్టిన వ్యక్తి, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు సోదరి అంటే మా అన్నగారు వాళ్ళందరినీ తయారు చేశారు. చెల్లెలు గారు ఇప్పుడు మహిళను తయారు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాస్ ఇన్స్ట్రక్టర్ ఈవిడ. అఫీరా బీబీ పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య. 2019లో ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉమర్ రిజీమ్. ఇప్పుడు అతని భార్య మహిళా కమాండోల పర్యవేక్షణ చేస్తున్నట్లు నిఘా వర్గాలకు అందిన సమాచారం. అంటే వీళ్ళందరూ ఏంటి, భర్తలు చనిపోయినప్పుడు లేకపోతే కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా ప్రభావితం అయ్యి ఇలాంటి వాటికి వాళ్ళు కమాండర్లుగా కొంతమంది మహిళలందరినీ కూడా తీసుకొచ్చి ఆకర్షితురాలను చేసి వాళ్ళకి అవి చెప్పి ఇవి చెప్పి వాళ్ళ ప్రాణాలకి ముప్పు వచ్చే విధంగా చేస్తున్నారు. ఇక పాక్లోని బహల్పూర్లో భారత్ బాంబు దాడి. మసూద్ కుటుంబానికి నేరుగా దెబ్బ. ఒకేసారి 10 మంది సభ్యుల మరణం. అందులో సాదియా అజార్ భర్త కూడా ఉండడంతో అజార్ కుటుంబం ఇప్పుడు రివెంజ్ మోడ్లోకి వెళ్ళినట్టు నిఘా అంచనా వేస్తున్నారు. ఎవరంటిది? సాదియా అజార్ భర్త. అక్కడ మనం బవల్పూర్లోని నేను చెప్పాను కదా ఇందాక బద్దలు చేసింది వెళ్ళి బ్రహ్మోస్ అని, అలాంటి బాంబు దాడి. ఆ బాంబు దాడిలో ఈయన చనిపోయాడు. మసూద్ కుటుంబానికే నేరుగా కొట్టారు. అందుకని వీళ్ళందరూ కక్ష తీసుకోవడానికి ఏం చేసింది, ఎవరైనా పర్లేదు వీళ్ళు పోయినా పర్వాలేదు, ఇంకొకరు వస్తారు. ఇదే ఆలోచన, ఇదే థీరీ. సో ఏమైంది, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చాడు ఆ భార్యలని, వాళ్ళని, పిల్లల్ని, వీళ్ళందరినీ. మీ ఆయన చంపేశారు కదా, లేకపోతే మా బావని చంపేశారు కదా, మనం ఎలా ఊరుకుంటాం, మీరు రండి అని. సో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మనం పొరపాటు చేసాం కదా, ఇంకెలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి, మీరన్నా సుఖంగా ఉండండి అమ్మా, మీ పిల్లన్నా సుఖంగా ఉండండి అని చెప్పి ఏ తోడబుట్టినోడన్నా చెప్తాడు. అంతేగాని నువ్వు కత్తి పట్టుకురా, నువ్వు తుపాకీ పట్టుకుంటురా, నువ్వు వెళ్ళు, నువ్వు పోతావని తెలుసు, కాస్త లేటుగా అవుతుంది అని ఇలాంటి ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? ఇంత నీచానికి ఎన్ని రోజులు ఉంటుంది? మీ కక్షలు అవనియండి, మీ ప్రతీకారం అవనియండి, మీరు ఏదో చేద్దాం అనుకున్నది ఎంతకాలం నిలబడుతుంది? ఎంతమంది వచ్చిపోయారు? వాళ్ళకంటే ఏం గొప్ప ఏం కాదు కదా. ఇది భారత్ ఆలోచించేది. కానీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నిఘా వర్గాల చేతిలోకి వచ్చేసింది. ఇక ఈ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారని. ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బ నుంచి బయటపడడానికి జైషే మహిళా ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని తమ కొత్త ఆయుధంగా మార్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు పెద్ద మిషన్కు ట్రయల్ రన్ మాత్రమే కావచ్చని దర్యాప్తు సంస్థల అనుమానాలు. జైషే కొత్త డిజిటల్ టెర్రర్ స్ట్రాటజీ. మహిళలను ముందు భాగంలో పెట్టి వేరే కోణంలో దాడులు చేయించే ప్రయత్నం. ఇది చాలా దారుణమైన స్ట్రాటజీ. ఇది మహిళలు అనేసరికి భారతదేశంలో చాలా గౌరవం అండి. తల్లిలా చూస్తారు, చెల్లిలా చూస్తారు, అక్కలా చూస్తారు. సో అలాంటి మహిళల్ని ముందు పెట్టి అనుమానం రాకుండా వాళ్ళకి పూర్తిగా తరఫీదిచ్చి వాళ్ళని కరడుగట్టిన మహిళలుగా తీర్చిదిద్ది ఒక మృగాల్లా మార్చి అప్పుడు భారత్ మీదకి వదలడానికి. వేరే దానికి ఏముండదు, ఓన్లీ భారతే వాళ్ళ టార్గెట్. భారత్లో ఏదో ఒకటి 10 మంది 20 మంది 30 మంది ఏదో టార్గెట్ చేయాలి, ఆ సునకానందం పొందాలి. ఆ తర్వాత అక్కడి నుంచి రిటర్న్ వచ్చే బాంబులతోటి వాళ్ళు సావాలి. వాళ్ళు చచ్చినా పర్వాలేదు, ఈ 10 మంది వాళ్ళకి కనిపిస్తారు, లేకపోతే 20 మంది వాళ్ళకి కనిపిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి అల్లకొల్లను సృష్టించాలి. అంటే ప్రశాంతంగా వాళ్ళు పాలించుకోరు, ఇంకొకరు పాలించుకున్న వాళ్ళ మీద ఏడుస్తారు. అదే పరిస్థితి ఈరోజు మసూద్ అవనియండి, లేకపోతే మునీర్ అవనియండి. మునీర్ వచ్చిన దగ్గర నుంచే
అసలు ముప్పు పాకిస్తాన్కి మొదలైందని. ఇప్పటికే అన్ని అమ్మకాలకు పెట్టాడట. దేశం దివాలా తీసేసే పరిస్థితుల్లో ఉంది. తనేమో హ్యాపీగా మంచి సౌదాల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నాడు. ఏదో టైంలో ఆ పదవులు కూడా తీసుకుంటాడు. ఆయనే పీఠం ఎక్కుతాడు. ఎక్కిన దగ్గర నుంచి ఇంక అరాచకం మరింత పెరిగిపోతుంది. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడినే అంత హింసలు పెడుతున్నారంటే జైల్లో పెట్టి, మునీరు గురించి ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వీళ్ళందరికీ కూడా అండగా ఉన్నాడు. ఆయనకే దిక్కు లేదు. ఆయనకే ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటిది ఈయన నాకు అండగా ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడని వీళ్ళు ఏదో ముచ్చట్లు చెప్పుకున్నట్లుగా మీరు వీరులు సూర్యులని ఒకరినొకరు పొడుకుని మాత్రాన పోయేదేం ఉండదు. కానీ ఒకవేళ వీళ్ళు చేసే ఈ దుశ్చర్యలుకి మరో భారతీయుడు ఎవరైనా సరే బలైనా, మరో భారత మహిళ ఎవరికైనా ఇబ్బంది కలిగినా పాకిస్తాన్కి మాత్రం అసలు ఊహించని దెబ్బ. మళ్ళీ ఇంకా జీవితంలో పక్క దేశం వైపు చూడకూడదు అమ్మో అనే విధంగా మాత్రం తగిన శాస్తి ఉంటుందన్నది నిఘా వర్గాలు ఇండైరెక్ట్గానే హెచ్చరిస్తున్నది. మన పవర్ కూడా పాకిస్తాన్కి తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నది, ఇంకా తప్పుడు ఆలోచనలు చేస్తున్నది. ఇప్పుడు సాక్షాత్తు మహిళలనే బలి చేయడానికి పురుగొలుపుతున్నది. సో దీని పర్యవసానం ఖచ్చితంగా పాక్ అనుభవిస్తుంది అంటున్నారు.